ఆంధ్రప్రదేశ్ సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహానటుడు, మనందరి ప్రియతమ నటుడు మాగంటి మురళీమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1973లో జగమేమాయ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన మురళీమోహన్ గారు 1974లో దాసరి నారాయణరావు గారు తిరుపతి అనే సినిమాతో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అక్కడ నుంచి 350 పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఆణిముత్యంలా నిలిచారు. 1975 నుంచి 1985 వరకు మురళీమోహన్ గారి సినీ ప్రస్థానం ఒక బంగారు యుగమని చెప్పవచ్చు. జ్యోతి, కల్పన, అమరదీపం వంటి సినిమాల్లో జయసుధ గారితో కలిసి నటించి ప్రేక్షకులను మరుపురాని జంటగా నిలిచారు. వారి కెమిస్ట్రీ తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పవచ్చు. నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తన ప్రతిభను చాటిన మురళీమోహన్ గారు 1980లో తన సోదరుడు కిషోర్ గారితో కలిసి జయభేరి ఆర్ట్స్ను స్థాపించారు. అతడు వంటి బ్లాక్ బస్టర్తో తెలుగు సినిమాకు కొత్త పుంతలు తొక్కించారు. 25 పైగా చిత్రాలు నిర్మించి నిర్మాతగా విజయడంక మోగించారు. సినిమాతో పాటు సమాజ సేవలోనూ ముందుండే మురళీమోహన్ గారు నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో వివిధ పదవులను నిర్వహించారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షుడిగాను సేవలందించారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి ప్రజాసేవలో తన పాత్రను పోషించారు. సినిమా, రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలోనూ కూడా విజయం సాధించిన మురళీమోహన్ గారు జైబేరి గ్రూప్ చైర్మన్గా రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించారు. వారి ఆదాయంలో కొంత భాగాన్ని పేద విద్యార్థులకు సహాయానికి, సమాజ సేవకు వినియోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమకు, సమాజానికి మురళీమోహన్ గారు అందించిన సేవలు అనన్య సామాన్యం. ఈ జన్మదినం సందర్భంగా వారికి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనమందరం కోరుకుంటూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.